పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగునుగాక. అందరి దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు శుక్రవారం దేవుడు మనందరినీ ప్రేమిస్తూ తిరుహృదయానికి అర్పిస్తున్నటువంటి పరిశుద్ధమైన ప్రార్థన భక్తితో ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. గాదే దీపక్ రెడ్డి రేష్మ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు, పౌలీనా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ఏరువా రాజారెడ్డి పౌలీనా. గాదే దీపక్ రెడ్డి రేష్మ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే పౌలీనా జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మనకంటి కార్తిక్ తేజకుమార్ బాల నవ్యల్ లైఫ్ క్యారియర్ సెటిల్మెంట్ కొరకు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి కృతజ్ఞతగా వారి కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లోహిత నితిన్ల ఎంగేజ్మెంట్ డిసెంబర్ 13న ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా, జనవరి 24, 2026 జరగబోతున్న వివాహం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగా జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అంకిత యాన్యువల్ డే ప్రోగ్రాంలో ఎంసీ పార్ట్ ఉత్తమంగా చేసినందుకు, దేవుడే ఆమెతో ఉండి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతగా, అశ్విత ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుచుండగా మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం ప్రభాకర్ సంధ్య కుటుంబంలో కృతజ్ఞతగా ఆర్థిక సమస్య నుండి విడుదల, సంతానవరం కొరకు సంధ్యకి జూనియర్ అసిస్టెంట్గా జాబ్ రెగ్యులర్ అవునట్లుగా, మరియు వినోద్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి రెడ్డి కృతికారెడ్డి మొదటి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, అలాగే కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి రెడ్డి కృతికారెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జడ్డు రియాన్స్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జడ్డు మనోజ్ రెడ్డి రెతీమా, అలాగే ఆదూరి శవరెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుడు ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిజినెస్ల అభివృద్ధి కొరకు, రానున్న రోజుల్లో దేవుడు తోడే ఉండి నడిపించినట్లుగా అజయ్ మౌని జీవన్ ఇంద్రసేన రెడ్డిల దేవుని కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నాగోతు శౌరిరాజు శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, నాగోతు ఆరోగ్యస్వామి లౌదియా చందు సర్పంచులుగా గెలిచినందుకు కృతజ్ఞతగా, మరియు ఫాదర్ సెల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకో కొంతసేపట్లో తెలుగోడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వించి దీవించమని, అలాగే నల్గొండలో వాక్య పరిచర్య విన్నటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశం దీవించాలని ప్రత్యేక రీతిలో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతకనీ దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు జాలితో కదలినప్పుడల్లా అద్భుతాలు, మది కరిగి చేయి చాచి దీవించినప్పుడల్లా స్వస్థతలు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం మొత్తం మనం చదువుతున్న నూతన నిబంధనలో దానిలో ఒకటే మత్తయి 14:14 యేసు ఒడ్డు చేరి ఒక జనసమును చూచి జాలిపడి వారితో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. The Lord went around healing people because of his compassion. One of the references is Matthew 14:14. When he went ashore, he saw the people, they were like sheep without the shepherd. Moved with compassion, he healed all the sick. In order to heal us, he went through pain, wounds. మనల్ని స్వస్థపరచడానికి ఆయన శిక్షను అనుభవించను. పొందిన దెబ్బలచే ప్రజలకు స్వస్థత. యెషయా 53:4 ప్రకారం భక్తితో యేసు హృదయం వైపు చూస్తూ స్వస్థత కోసం ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. నీ చాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అవి ప్రతిదినం క్రొత్తగా నుండున్, అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అవి ప్రతిదినం క్రొత్తగా నుండు. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పొరపాటు చేసి పాపం చేసినదంతా మనము, కానీ దానికి శిక్ష మనం అనుభవించకుండా దేవుడే, యేసు ప్రభువే దండనంతా తనపై వేసుకొని మనల్ని విడిపించాడని యెషయా 53:6 సెలవిస్తున్నాడు. వీ మేడ్ లాట్ ఆఫ్ సిన్స్ అండ్ chaos and confusion. We should have been punished, but he took upon himself all our iniquities and he made a peace with heaven. సమాధానమును మనకు దయచేశాడు. దండనకు బదులుగా సమాధానం. భక్తితో దీనిని గుర్తించి పాడే పాట పాడుదాం. మా కొరకు సమాధానం ఇచ్చుటకు దండనంతా నీ పైన పడేనే ప్రభు. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీ పైన పడేనే ప్రభు. అయ్యా నీ పైన పడేనే ప్రభు. అయ్యా నీ పైన పడేనే ప్రభు. నీవు దేవుడు, సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, అవి ప్రతిదినం కొత్తగా ఉండు. సమాధానం, శాంతి ఇవన్నీ అందించే టైమే క్రిస్మస్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు మన కోసం నలిగిపోయి తను అనుభవించిన ప్రతి శిక్ష, ప్రతి వేదన, దుఃఖము, మరి ముఖ్యంగా దెబ్బలు, ఇవన్నిటి ద్వారా తిరిగి దెబ్బ కొట్టలేదు, కానీ దానికి బదులుగా తన శరీరం నుండి స్వస్థతను మనలో ప్రపగింపచేశాడు. హీ వెంట్ త్రూ ఆల్ పెయిన్స్ అండ్ wounds, lashes. Instead of giving back, he gave us healing instead of lashes on our body. Isaiah 53:5. ఇది 700 సంవత్సరాల ముందు, యేసు రావటానికి ముందు యెషయా ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు క్రిస్మస్ కాలంలో మన జీవితంలో అది నెరవేరును గాక. ఆమేన్. స్వస్థత కోసం ఈ పాటను పాడదాం. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థమైతివి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థమైతివి. నీదు గాయములచే స్వస్థమైతివి. నీదు గాయములచే స్వస్థమైతివి. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేదు యేసయ్యా. అందరికీ అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నారు, వాళ్ళందరినీ తలంచి స్వస్థత కోసం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ ప్రొటెక్షన్. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను.
వేడుకొనుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిత్య బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును తెలుగోడక ముగించుకొని తెలుగువడక ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న బిడ్డలందరినీ ఇంటికి వెళ్ళబోతున్న బిడ్డలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రే ఫర్ us. యోహాను 19:1-2 పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటం అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకి ఊదా వస్త్రమును తొడిగిరని రాయబడి ఉన్నది. యేసు ప్రభు ముళ్ళ కిరీటమును ధరించి ముళ్ళు శాపమునకు గుర్తని ఎన్నోసార్లు మనం విన్నాం. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వేదన, ఆ ముళ్ళ మధ్యలోని కృప. అది 2 కొరింథీ 12:7-9. జాన్ 19:1-2 జీసస్ వెంట్ త్రూ the crowning of thorns on his head. It pierced his head. All our wicked thoughts, sinful thoughts, lustful thoughts, everything is removed by those thorns that he received. Among thorn, Paul talks about grace in 2 Corinthians 12:7-9. ఆ ముళ్ళ కిరీటం చూస్తూ ఈ శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూస్తూ ఈ పాటను పాడుదాం. శాపమైన ముళ్ళ కిరీటం శిరస్సు పైన ధరించి నీవు సిలువ చేత జయమిచ్చితివే. శాపమైన ముల కిరీటం శిరస్సు పైన ధరించి నీవు సిలువ చేత జయమిచ్చితివే. అయ్యా సిలువ చేత జయమిచ్చితివే. అయ్యా సిలువ చేత జయమిచ్చితివే. జాలికి కొరత లేదు యేసయ్యా. శాపములన్నీ ఆశీర్వాదముగా ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ సందర్భంగా మారాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన క్యాలెండర్ రిలీజ్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది, ప్రింట్ అయ్యి బయటకు వచ్చే టైం ఇది. అందువలన ప్రత్యేక వందనాలు అర్పిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆ క్యాలెండర్ చక్కగా మీ చేతికి అందాలని ప్రభువుని ప్రార్థించండి. అలాగే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ 2 రోజులు కూడా 2 అకేషన్స్ కూడా అదే టైమింగ్. రాత్రి ముందు రోజు రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, మరునాడు 10 నుంచి 1 గంటల వరకు పగలు పూట. క్రిస్మస్ న్యూ ఇయర్ సేమ్ టైం టేబుల్. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రామిస్ కార్డు కూడా మీకు అందించే రోజులు. ఈ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతున్నటువంటి క్యాలెండర్, ప్రామిస్ కార్డు అన్నిటి దేవుడు ఆశీర్వాదంగా మార్చునుగాక. చివరి గుర్తు లూకా 23:34. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుమని పలికెను. Father in heaven, they do not know what they are doing. Forgive them is a prayer of forgiveness before Jesus breathed his last. Luke 23:34. ఆయన మనలను మన్నించాడు, మనం అందరినీ మన్నించి దేవుని దీవెనలు పొందుటకై యేసు తిరుహృదయం మన వైపు చూస్తుంది. మీ హృదయాన్ని విప్పి మీ విన్నపాలని తెలియజేస్తూ చివరి ఆశీర్వాదముల కొరకై పాటను పాడుతూ చివరి గుర్తు చెప్పి ముగించే టైం ప్రార్థిస్తూ పాడుదాము. తండ్రి, వీరిని మన్నించుమని మా కోసం ప్రార్థించి క్షమాపణ మాకిచ్చితివి. తండ్రి, వీరిని మన్నించమని మా కోసం ప్రార్థించి క్షమాపణ మాకిచ్చితివి. అయ్యా, క్షమాపణ మాకిచ్చితివి. అయ్యా, క్షమాపణ మాకిచ్చితివి. మనదొరుகும் దైవమే యేసయ్యా, మనదార துதிப்பேன் ஸ்தோத்தரிப்பேன். நீ தேவனே, சர்வ வல்லவரே, உம் இரக்கத்திற்கு முடிவே இல்லை, உம் அன்புக்கு அளவே இல்லை, அது பிரதிதினம் క్రొత్తగానుండును. శుక్రవారం అంటేనే యేసు తిరుహృదయాన్ని సమర్పించే టైం. దయచేసి మీ హృదయంలో ఉన్న విన్నపాలు, మీ కుటుంబాలను యేసు తిరుహృదయానికి అర్పించి చివరి ఆశీర్వాదం కొరకై భక్తితో ప్రార్థించండి. దయగల తండ్రి, ఏ ఉద్దేశముల కోసం ప్రార్థిస్తున్నారో, ఏ స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారో, ఏ అద్భుతాల కోసం ప్రార్థిస్తున్నారో, ఏ కన్నీళ్లు తుడవలని ప్రార్థిస్తున్నారో, రోజు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు మేలులు జరిగించండి. శుభకార్యములు, శుభవార్త క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆనాడు వినబడినది ప్రతి ఇంటిలో వినబడునుగా. ఇది మన ప్రార్థన. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేదన దుఃఖముతో ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చి వెళుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నల్గొండలో ఈరోజు జరిగిన ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 28వ తారీఖున కుటుంబ పండుగకు ఇక్కడికి వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మా కోసం ప్రార్థన వీరులందరి మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
ఎవరికి సహాయం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. మోకరించి యేసు హృదయం వైపు చూస్తూ, యేసు శిలువ వైపు చూస్తూ, దివ్య సప్రసాదం వైపు చూస్తూ, యేసు కిరణాల వైపు చూస్తూ దేవుని దీవెనలకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిదినము జాలి చూపిస్తున్న దేవుడు ఈ దినములలో మీకు కావలసిన అనుగ్రహం దయచేసి దీవించునుగాక. ఆమేన్. May the Lord of mercy and compassion bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ప్రతిరోజు జాలి చూపిస్తున్న దేవుడు మిమ్మల్ని ఏరాళంగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు.